కట్టకపోతే పిల్లల్ని గేటు బయటకు గెంటేస్తారు. రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోతే సర్కార్ను తిడతారు. ధనార్జన దౌర్జన్యం తప్ప బడా కాలేజీలకు స్టూడెంట్స్ భద్రత పట్టదా? క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ పై అత్యాచారం జరిగితే బడా కాలేజ్ బాధ్యత వహించదా? నిజాన్ని కప్పిపుచ్చడం ద్వారా కాలేజీ యాజమాన్యం సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి అసలు? దీంట్లో నిజం తెలిసినా ఎందుకు చర్య తీసుకోలేదు? ఇవి ఆరోపణలు కావు, బయటకి చెప్పుకోలేక తల్లడిల్లిన ఒక బిడ్డ మౌన రోదన, నిజం తట్టుకోలేక గుండె కన్నీరైన ఒక అమ్మ ఆవేదన. హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని ఓ బడా కాలేజీలో స్టూడెంట్ పై అఘాయిత్యం ఘటన సంచలనం రేపింది. ఇతని పేరు ఆశీష్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా సేమ్ కాలేజ్, సేమ్ బ్యాచ్. స్నేహం పేరిట ఆమెను ట్రాప్ చేసిన ఆశీష్ కాలేజీలోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డం. రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫిజికల్ రిలేషన్ అవసరమని క్లాస్ తీసుకుని మరీ క్లాస్ రూమ్ లోనే బలాత్కారం చేయడం. కాలేజీలో జరిగిన డర్టీ పిక్చర్లన్నీ బాచుపల్లి పిఎస్ లో ఇచ్చిన కంప్లైంట్ తో ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి మీద అదే కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడి, అంతేకాకుండా అతని స్నేహితుడితో బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండదు అది ఇదని చెప్పి నన్ను మ్యానిపులేట్ చేసి, నేను మార్నింగ్ అవర్స్లోనే కాలేజ్కి వెళ్ళేదానండి. అది గమనించుకొని ఆ అబ్బాయి నన్ను ఫోర్స్ చేశాడండి. ఫస్ట్ టైం ఫోర్స్ చేసినాక నాకు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం లోపల. ఇన్ఫెక్షన్ అయినా కానీ మళ్ళీ దాని మీదే చేయడము అట్లా చేసి చాలా 2 weeks దాకా పెయిన్ ఉందండి చాలా. అతని పేరు ఆశిస్తానండి, ఇక్కడ జైంటీలో ఉంటాడు. అంటే మీ ఇద్దరు పరిచయం ఎన్ని రోజుల నుంచి ఉంది? 1.5 year నుంచి అండి. అంటే ఈ 1.5 yearలో మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బందులు గురి చేసేవాడు? ఆ సమయంలో మీరు కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నేను కాలేజ్ వాళ్ళకి అయితే చెప్పలేదండి, ఎందుకంటే చెప్పుకునే విషయాలు కాదు కదండి ఇవి. అందరు పేరెంట్స్ లానే ఆశిష్ ను కూడా వాళ్ళ అమ్మా నాన్న ఎన్నో ఆశలతో కాలేజీకి పంపారు. వేలల్లో లక్షల్లో ఫీజులు కూడా కడుతున్నారు. కానీ కాలేజీలో కొడుకు చేస్తున్న నిర్వాకం వాళ్లకు తెలుసుంటే చెంప చెళ్లుమనిపించేవాళ్లు. కానీ అతని పేరెంట్స్ కు తెలుసో తెలీదో కానీ ఆశిష్ నిర్వాకం కాలేజీ సిబ్బందికి తెలుసు. ఒకరోజు సెక్యూరిటీ వాళ్ళకి దొరికామండి కాలేజీలో సెక్యూరిటీ వాళ్ళకి దొరికినాక హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్లారండి అబ్బాయిని, మెకానికల్ హెచ్ఓడికి. అప్పుడు కూడా అబ్బాయిని ఏం యాక్షన్ తీసుకోలేదండి. అబ్బాయిని లోపలికి పిలిచి మాట్లాడారు, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ అబ్బాయి మాత్రం బయట నుంచి కూల్గానే వచ్చాడండి. అంతే అడిగితే నేను అంత మేనేజ్ చేసుకున్నాను అన్నాడండి. ఆశిష్ ఓ తోడేలైతే వాడికి తోడుగా మరో మృగాడు తోడయ్యాడు. ఆడి పేరు ప్రవీణ్. ఇంకొక అబ్బాయి మా కాలేజే 2021 డిప్లొమా పాస్ అవుట్ అండి. వీళ్ళిద్దరు మూవీ తీద్దామని కలిసారండి. అట్లా నాకు పరిచయం చేశాడండి, వాళ్ళిద్దరు మూవీ తీద్దామని. మళ్ళీ ఈయన కూడా నేను లవ్ చేస్తున్నానని డ్రామా స్టార్ట్ చేశాడండి. స్టార్ట్ చేసి నా గేట్ ఎగ్జామ్ టైంలో 2026 February 14th గేట్ ఎగ్జామ్ టైంలో నా హాల్ టికెట్ అను ఆధార్ కార్డు తీసుకొని నన్ను బ్యాడ్ టచెస్ అని చేశాడండి. తర్వాత రూమ్ తీసుకెళ్ళి నాతో ఫిజికల్గా కలవడానికి బలవంతం చేసి అక్కడ నేను తప్పించుకొని కాలేజ్కి వచ్చానండి. ఒకడు స్నేహమని మరొకడు ప్రేమ పేరిట వేధించడమే కాదు, వాళ్లు చెప్పినట్టు వినకపోతే తమ దగ్గరున్న పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారట. ఎవరికీ చెప్పుకోలేక వాళ్ల టార్చర్ భరించలేక తల్లడిల్లిందామె. ఆమె వాలకం చూసి తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఆరా తీస్తే ఆశిష్ ప్రవీణ్ నిర్వాకం బయటపడింది. వెంటనే బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది? పాపే చెప్పుకుందా? ఏం జరిగింది? అవునండి, పాపే సూసైడ్ అటెంప్ట్ చేసిందండి ఇంట్లో. 17వ తారీఖు February 17వ తారీఖు. అసలు చెప్పట్లేదు, ఎంత అడిగినా చెప్పట్లేదు, భయపడుతుంది. చెప్తే నేనేమంటాను, ఎందుకంటే చెప్పుకునే విషయాలు కూడా కాదు కాబట్టి. కొన్ని మామూలుగా అయితే చెప్పగలిగేదేమో, చాలా దారుణమైన విషయాలు తన జీవితంలో జరిగినాయి. అవన్నీ కూడా వాడు దుర్మార్గంగా ఒక మృగంలాగా, ఒక సైకో లెక్క వాడి ఆలోచన అంతా కూడా. అమ్మ చెప్పమ్మా, నీకు అంతా మేమంతా కుటుంబం అంతా కూడా తనకి చిన్న పిల్లలతో సహా మేమున్నాం, ఎంత దూరమైనా మేము వస్తాం. మా మాటలు నమ్మి నిజం చెప్పడానికి ఇష్టపడ్డది. అంటే ఈ కేసులో ఎవరెవరు ఉన్నారమ్మా? ఎవరెవరు పాత్ర ఉంది? ఎవరెవరు మీ పాపని ఇబ్బంది పెట్టారు? అంటే ప్రవీణ్ అనే ఒక అతనండి, వాళ్ళ కాలేజీలో చదువు అయిపోయి వెళ్ళిపోయిన అబ్బాయి. ఆశీష్ అనే అబ్బాయి మెయిన్ అయితే అసలు కాలేజీ వాళ్ళు, నా దృష్టికి అయితే.
కాలేజీ వాళ్లు నిజాన్ని కప్పిపుచ్చడం బాధిత కుటుంబాన్ని కలిచివేసింది. ఇంత ఘోరమైన విషయం వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఇది చిన్న విషయమా, లేకపోతే ప్రేమించుకున్నామని ఏమైనా దొరికారా? వాళ్ళు ఏ విధమైన స్థితిలో వాళ్ళకి దొరికారు? అలాంటప్పుడు పేరెంట్స్కి చెప్పరా? నా కూతురు కాదా, నా కూతురేగా, నేను నమ్మి వాళ్ళని ఎందుకు పంపిస్తున్నాను? సమాజంలో కూడా ఉంది పేరెంట్స్ తర్వాత గురువులు తల్లిదండ్రులు లెక్కని. వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు అలానైనా చేస్తారు వాళ్ళన్నా కనీసం పెద్దోళ్ళు కదా, మెచ్యూరిటీ వచ్చి అంత చదువు చదివారు. నేనన్నా అంత చదువు చదువుకోలేదు. సమాజం దృష్టిలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, తర్వాత అమ్మాయిని ఎంత వాళ్ళు అరెస్ట్ చేస్తాడు, మరి ఎంత దారుణానికి వెళ్ళిపోయింది అసలు వాళ్ళ స్థితి. ఎందుకంటే వాళ్ళు లవ్ చేసుకుంటే ఏం దొరకలా, వేరే విషయాల్లో దొరికారు. అప్పుడు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి కదా. ఆ పిల్లకి ఇష్టం ఉండి చేస్తుందా, ఇష్టం లేకుండా చేస్తుందా, వీడు బలవంతాన్ని చేస్తున్నాడా, ఏదైనా సరే కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలిగా. తీసుకురాకుండా వాళ్ళు ఇంతవరకు దాచిపెట్టారు. కాలేజీలో ఈ వ్యవస్థలు మారాలి. ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రూయల్ మైండ్ అసలు అలా తయారవడానికి ఏంటన్నది ప్రభుత్వాలే నిర్ణయించాలి మేడం. నాకు జరిగింది ఇంకెవ్వరికి జరగకూడదు మ్యామ్. ఎందుకంటే ఆ పెయిన్ అట్లా అది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు మ్యామ్. ఇది బతికుండగానే నరకం చూసినట్టు మ్యామ్. సో అది ఎవ్వరికి జరగకూడదు. అలా పోలీసులు అన్ని ఎంక్వైరీ చేసి ఈ కేసుని బయటికి తేవాలని కోరుకుంటున్నాను మ్యామ్. బాధితురాలి తల్లిదండ్రులకు తెలియకుండా నిజాన్ని దాచారంటే ఇక నిందితుల పేరెంట్స్ కు నిజాన్ని చెప్పుంటారా? స్టూడెంట్స్ జీవితాల కన్నా కాలేజీ రెప్యుటేషనే ముఖ్యమా? అందుకే నిజాన్ని కప్పిపుచ్చారా? వైడ్ యాంగిల్లో కూపీలాగుతున్నారు బాచుపల్లి పోలీసులు. ఈ కంప్లైంట్ ఎప్పుడొచ్చింది, అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది? ఏమన్నా మెడికల్ టెస్టులకి పంపించడం జరిగిందా? మనకు కంప్లైంట్ వచ్చేసి 26 ఫిబ్రవరి విక్టిమ్ వాళ్ళ మదర్ రావడం జరిగింది. ఆమె ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి అంటే వైరల్ చేస్తానని చెప్పి అత్యాచారం చేసిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ప్రవీణ్ కూడా ఆమె మీద సెక్షువల్లీ కొన్ని హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్. దాని మీద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆమెకు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ డే మెడికల్ కూడా పంపించడం జరిగింది. ఇది కాలేజీ యాజమాన్యం దృష్టికి మీరు వెళ్ళి ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది? ఎందుకనంటే వాళ్ళు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా కొంత కాలేజీలో కూడా ఉంది అని చెప్పేసి బాధిత యువతి వర్షన్. ఫస్ట్ టైం జరిగింది కాలేజ్ క్లాస్ రూమ్ అని చెప్తారు కాబట్టి మేము కాలేజ్లో కంపల్సరీ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తామని. సో వాళ్ళిద్దరు కూడా మీ అదుపులో ఉన్నారా? ఏ సెక్షన్స్ కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది? టోటల్ దీంట్లో 64 BNS, 351 క్లాస్ 2 BNS అండ్ 75 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర A1 ఆశీష్ మన కస్టడీలో ఉన్నాడు. ప్రవీణ్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. సో ఈ అమ్మాయి కండిషన్ ఎట్లా ఉండింది సార్? మరి ప్రజెంట్ కండిషన్ అమ్మాయి స్టేబుల్గా ఉందండి. మొత్తానికి ఇదే పరిస్థితి. ఎవరైతే A1గా ఉన్నటువంటి ఆశీష్ మాత్రం అదుపులో ఉన్నాడు. మరొక యువకుడి కోసం కూడా గాలిస్తూ ఉన్నాం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నాము, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి TV9 బాచుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.